గ్రామాల ప్రజల ఐక్యత, మానవాళ గ్రామాల ప్రజల ఐక్యత, మానవాళ గ్రామాల ప్రజల ఐక్యత, ఆదోని ప్రాంతాన్ని ఇక్కడ వలస రాష్ట్రామని చెప్పేసి ఇద్దరు చెప్పారు. ఇద్దరికి కూడా కూటమి ప్రభుత్వం సారథులకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, నేను మన నీటికి అక్కడ వేదవతికి ఎందుకు జారో ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం వేసి నిధులు జరిగింది అడిగింది వాస్తవం. దానికి తన ఉత్సాహాన్ని చెప్పారు వీరభద్రరావు గారు. నిన్న గ్యారంటీ నెక్స్ట్ బడ్జెట్ ల్యాండ్ ఎక్విజిషన్ చంద్రబాబు ఒక్కపోతానని చెప్పేసి కన్నడలో చెప్పినాడు. ఆయన ఏమన్నాడంటే, ఈయన హరివాణము ఈయన మాకు ఇది వచ్చినట్టే మాకు ఇది ఉంది అని చెప్పారు. అంటే ఇక్కడ అడిగేవాళ్ళు ఎవరు లేరు, హరివాణం తెలిసారంటే లేదు సార్ మేము రాయలసీమ గురించి అన్ని అడుగుతున్నామని చెప్తే ఆయన సంతోషంగా చెప్పినాడు. దాంట్లో 8 టీఎంసీ ఉంటే 80,000 ఎకరాలు పూర్తింది. దాంట్లో కౌతాళ మండలం ఉంది, ఆదిని మండలం ఉంది, ఆదిన టౌన్ కూడా ఉంది. చాలా మంది తెలియదు తాగడానికి నీళ్ళకి. వాటి వేదవతి అనేటువంటి పెద్ద ప్రాజెక్టు దానికి 2 విజయవాడనే మొదలైనవి. తర్వాత బిలేహాల దగ్గర అక్కడ వచ్చిన చిట్టు కూడా ఒకటి ఉంది. బిలేహాల గ్రామంలో రైతులు మాకు నష్టపరిహారం తక్కువని ఆగిన విషయం కూడా ఒకటి. నిన్న మీరు పేపర్ చూసుకుంటారు, మణికుర్తిలో పోతే రైతులు మేము ఇచ్చలేదు సోలార్ ప్రాజెక్టు అని చెప్పేసి పచ్చికొండ ఆర్టీఓను వెనక్కి పంపించిన ఆల్మోస్ట్. ఆయన అడిగితే కూడా లేదు అన్నారు. ఎందుకంటే రైతులు కూడా చైతన్యం వచ్చింది అనేదానికి ఇదొక నిదర్శనం. బిలేహాల రైతులు అదేవిధంగా మణికుర్తి రైతులు ఏమంటున్నారంటే, మాకు న్యాయబద్ధమైన హక్కుగా ఉన్నటువంటి కాంపెన్సేషన్ కావాలా. ఎందుకు చెప్తున్నానంటే, రైతులు కానీ ప్రజలు కానీ యువకులు కానీ పైన వాళ్ళు చెప్పిందే వినాలనేటువంటిది కాదు, మేము ప్రశ్నిస్తాం అనేటువంటి ఒక గొంతు వినబడతాం. నాకైతే ఆలూరులో 2 ఉదాహరణలు, ఆ బీహార్ కానివ్వండి, మణిపూర్ కానివ్వండి. వాన వస్తుంది కాబట్టి 2 నిమిషాలు టైం స్పెండ్ చేసుకున్నా దయచేసి ఏమనుకోవద్దండి. కాబట్టి ఈ గ్రామాలకన్నిటి కూడా వేదవతి నీళ్లు వస్తే మనం ఎల్ఎల్సి కూడా దానికి అనుసంధానం చేసేటువంటి అవకాశం ఉంది. ఇది నేను చెప్పింది కాదు, ఈ పాండరంగ గారిని మేము కలిసి వ్యవస్థలో చెప్పింది ఏమంటే ఆయన, సార్ ఒకటి ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి కాలువ ఎల్ఎల్సి మధ్యలో ఉన్నటువంటి 80,000 ఎకరాలకు ఇది నీరు అందిస్తుంది. 80,000 అంటే అన్ని తరి భూములు కాదు, అన్ని సింగిల్ క్రాప్ కింద ఇస్తారు. దీన్ని ఎట్లా తింటారంటే అగ్రి నుంచి లిఫ్ట్ చేసేదానికి ఒకే 3 టీఎంసీలు ఉంటే కూడా విడుదల నింపుతారని చెప్తున్నారు. కానీ అందరూ కూడా అడుగుతున్నారు లేదు బ్యారేజ్ కట్టాలని. ఖచ్చితంగా మనం అడిగితే అవుతుంది సార్. ఎందుకంటే ఈరోజు పేపర్లో చూస్తున్నాం, రేపు చంద్రబాబు గారు కుప్పం పోతున్నాడు, పోయి అక్కడ హారతిస్తున్నాడు. ఎవరికి? కృష్ణమ్మకు. ఎక్కడ కృష్ణమ్మ, ఎక్కడ కుప్పం. ఇది యాక్చువల్గా వాస్తవంగా చెప్పాలంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కళ. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే ఇది బయటకు వచ్చింది. ఇది వాస్తవం అందరూ గుర్తించాలా. ఎందుకంటే ఆయన అడిగినాడు శివరామకృష్ణ ఇంజనీర్ని, ఎట్లా రావాలా నీళ్ళు మా రాయలసీమ కొంటే సార్ ఒకటే దీన్ని సార్ రాయలసీమ వెనకాల నీళ్లు శ్రీశైలం నీళ్ళు కూడా పంపిణీ చేయాలా. పంపిణీ చేయాలంటే అప్పట్లో ఎంజీఆర్ ఆయన కలిసి ఆ తెలుగుగంగా శంకుస్థాపన చేసి హందీనీవా అదేవిధంగా కాలేజ్ నగర్. ఇప్పుడు మన కోట అక్కడ అవన్నీ ఉన్నాయి శిలాపాలకాలు. 40 ఏళ్ళు అయింది. సరే అది ఏమైనా కానీ కారణాలు నడుస్తున్న కార్యక్రమం అయిపోయింది. పత్తిపూటపు కృష్ణనీళ్ళు వచ్చినాయి, కుప్పంపు కృష్ణనీళ్ళు పోయినాయి. మనకట్లే వేదవతి నీళ్ళు వస్తాయి, మనకు కూడా వేదవతి నీళ్ళు వస్తాయి. వేదవతి రావడానికి ప్రశ్న ఉండదు. వేదవతి అంటే దాని పేరు అగ్నినే వేదవతి అనే పేరుతో పిలుస్తున్నారు. అగ్ని అయితే మనం రారావి నుంచి కూడా తీసుకోవచ్చు. జీవితం మన చైతన్యం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా నాడంగ మగసు గ్రామాల రైతులు కలుపుకుంటే మన ప్రాంతానికి అవకాశం ఉంది. నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే పంపిణీకి ఎవరు ఇస్తారంటే ఖచ్చితంగా ఇన్ని వేల కోట్లు పెట్టి ఈరోజు పంపిణీ చేసేటప్పుడు ఇప్పుడు ఈరోజు పేపర్ చూసిన కదా ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని 1600 మీటర్ల ఎత్తుకు నీళ్లు పంపు చేస్తుంది శ్రీశైలం నుంచి. 1600 మీటర్ల ఎత్తుకు. కాబట్టి మన రారావి నుంచి మన గ్రామాలకు నీళ్ళు తెచ్చుకోవడం కూడా కష్టం కాదు. మనం కర్ణాటకతో కూడా సఖ్యంగా ఉండి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అవుతుంది. ఇది ఎందుకు చెప్తుందంటే ఇక్కడ ఇంకొకసారి చెప్తున్నా, ఇది మొత్తం బోర్డు లిమిట్లో ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కాలం మొత్తము బోర్డు లిమిట్లో ఉంది. కాబట్టి ఈ బోర్డులో సాధించాలంటే మనం ఐక్యంగా ఉండి గట్టిగా అడిగితే ఖచ్చితంగా వస్తుంది. ఈ విషయంలో
ఈ గ్రామాలన్నీ కూడా ఈ సాగునీటిని దృష్టిలో పెట్టుకుని ఈ గ్రామాలన్నీ కదలాలని చెప్పి అనుకుంటున్నాను. తర్వాత మీరు అడిగిన ప్రశ్నలు నిన్న కూడా అడిగినారు 100 వాయిలో మాకు అరవడం ఉంటుందని. నేను పాంపేట కూడా అదే మాట వేసినాము. 100 వాయిలకి పున్నాలకు డైరెక్ట్గా రోడ్ లేదని, అనవాళ్ళకు కూడా డైరెక్ట్గా రోడ్ లేదు. ఇప్పుడు అనవాళ్ళ రోడ్డు కావాలని చెప్పేసి ఎవరో మిత్రులు అడిగారు. వాస్తవమే ఇవన్నీ కూడా సార్ మండల కేంద్రం అయిన కాబట్టి ఆటోమేటిక్గా మండల కేంద్రానికి మౌలిక వసతుల కింద ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈరోజు మేము మ్యాప్ కూడా తయారు చేశారు. మా పిల్లలు చిన్న పిహెచ్డీలు మంచి మ్యాప్ రేపు మాకు దాన్ని జెండా రూపంలో కూడా చేయాలనుకుంటున్నాం. కాబట్టి 14 గ్రామాల మ్యాప్ చాలా చక్కగా ఉంది. అరివాణం ఇటీవల దగ్గర తీసుకుంటే అన్ని 8 కిలోమీటర్లే. మా ఊరు ఉన్నది యాక్చువల్గా పూర్తి పడమరకు ఉంది, తూర్పు ఊరు. కాబట్టి కరెక్ట్గా సెంటర్ ఉంది. ఊరికి అంటారు కానీ అన్ని గ్రామాలకు 9-10 కిలోమీటర్ల లోపల ఉంది. కాబట్టి ఇంతకుముందు అందరూ చెప్పినట్లు మేము ఆ గ్రామంలో వెళ్తున్నాము. సర్పంచ్ గారు కూడా సపోర్ట్గా చెప్పారు. ఒక మిత్రులు కూడా ఎవరో చెప్పారు, అబ్బాయి తెలియదు కూడా చెప్పాడు. కాబట్టి ఈ యొక్క అభిప్రాయాలు ఖచ్చితంగా అనువాడు గ్రామ ప్రజలు కొత్తగా ఏర్పడే పెద్దగణ మండలంలో ఉంటాము, మేము మాతో నడుస్తాము అని చెప్పేసి మీకు మాట ఇచ్చినందుకు మీకు మా గ్రామం తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఖచ్చితంగా మన చైతన్యం పెరగాలి సార్. మండలం ఆడుతుంటే చైతన్యం వచ్చి అడుగుతున్నాం. అంటే ఈ మండలం అనేది నేను ఒకే గొంతుగా అరుస్తానే ఉంది. నేను కొద్దిగా 80 నుంచి అరుస్తున్నాం, నమ్మరేమో 40 ఏళ్ళ నుంచి ఎప్పుడు వచ్చినా అరుస్తూనే ఉన్నా. అరుపు అది వినబడలేదు, ఇప్పుడు అరుపు పిలిపైపోయింది. అదే నాయిస్, ఇంగ్లీష్లో ఉంటారు నాయిస్ అండ్ వాయిస్. అది నాయిస్ అంతకుముందు, ఇప్పుడు మనమంతా కలిసి వాయిస్ అయింది. ఈ వాయిస్ ఒక కేకగా మారిందని చెప్పేసి ఆలోచిస్తూ ఈ 4 రోజుల పర్యటనలో మాకు వచ్చింది ఏమంటే దినదినానికి మాకు ఉత్సాహం జరుగుతూ ఉంది. ఇంకా మాకు 2-3 రేపు అయిపోతే గ్రామాలు కట్టయిన తర్వాత మొదటి రోజే ప్రతిపాదన వచ్చింది మాకు. సంతకూరులో మన కొంపపతి మండల ప్రెసిడెంట్ గారి భర్త ఆయన చెప్పడం ఏమంటే మీరు ఒకటి ప్రధానంలో మీటింగ్ పెట్టమని చెప్పినాడు. కాబట్టి ప్రతి చోట ఈ మాట చెప్తున్నాము. కాబట్టి పెద్దారవడంలో షార్ట్లీ ఒక వారం లోపల మంచి చూసుకుని ఒక మీటింగ్ ఇంకనే వానది ఏదైనా మన యాప్లో చూసి వాన లేని రోజు ఏదో చూసుకొని త్వరలో ఒక మీటింగ్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. అప్పుడు పెద్ద అనువాళ్ళ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు రావాలని చెప్పేసి కూడా మనం చేసుకుంటూ అనువాళ్ళ గ్రామాలకు సంబంధించిన అనుబంధం మాత్రం ఒక్కసారిగా షేర్ చేసుకుంటాం సార్. నేను మండల ప్రెసిడెంట్గా ఇండిపెండెంట్గా పూర్తి చేసినప్పుడు అరివాడం తర్వాత మెజార్టీ ఇచ్చిన గ్రామం అనువాడ సార్. నాకు 4 ఊర్లోనే మెజార్టీ వచ్చింది. ఇస్వి ఒకటి, అనువాడ ఒకటి, వైస్గిరి ఒకటి, పెద్దారివాడం ఒకటి. పెద్దారివాడం ఒకటి 1 సైడ్ అనుకోండి. కానీ అప్పుడు ఇప్పుడు నాకు వచ్చింది ఈ 4 ఊర్లు నేను ఎప్పుడు మర్చిపోను. అనువాడ ప్రజలకి అప్పుడు మాకు కోరుకోవడం ఏమంటే ఈరోజు 3 రోజుల ప్రతి ఒక్క గ్రామానికి తిరుగుతున్నాడు. మా జిల్లా ఆల్రెడీ కన్ఫర్మ్ అవుతుంది. మనకి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు శాసనసభలో 4 మండలాలు విభజించాలని ప్రతిసారి గట్టిగా ప్రయత్నం చేసినాడు. కానీ ఆ ప్రయత్నంలో మా అరివాణం కూడా మండలం కావాలి, పక్కన ప్రతి ఒక్క గ్రామము కలుపుకుని పోవాలని మా పెద్దవాళ్ళం గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్క విలేజ్కి తిరుగుతున్నాము. అందరూ సపోర్ట్ ఇస్తున్నారు. గజ్జల్లి ఇప్పుడు మన నాటకాలు చెప్పినాడు బసవన్న, వద్దబావిలి, ఎండిఎల్లి, ఇప్పుడు రేపు ఈరోజు అనుభవాలు వచ్చిన మేము అనుభవాలు కుంటాలు పోతున్నాము. ఎప్పుడన్నా పోతున్నాము, చిన్నాడు ఉంది ఇంకా రేపు దానికి పోతున్నాము. దాని గురించే అంటే మన సొంతం మన పెద్దడం బాగుపడుతుందని కాదు, అన్ని మనకు దగ్గర అయితే ఇక్కడ 15-20 కిలోమీటర్ల లోపల అవుతుంది. మన ఇప్పుడు ఆలోని పోయినాక పెద్ద తుమ్మడం అంటే ఒకటే చేస్తారు మండలం. అది చేస్తే మనకు ఆలో నుంచి 20 నుంచి మళ్ళీ అక్కడ అవుతారు 20-40 కిలోమీటర్ అవుతుంది మాకు మండలం. అంటే మీ కాయంలో ఒకటే మాకు ఒకటే. దాని గురించి ప్రతి ఒక్క గ్రామం నుంచి తిరుగుతున్నాము. గ్రామ పెద్దలందరూ మీరందరూ సపోర్ట్ ఉండాలని ప్రతి ఒక్క గ్రామం నుంచి ఇక్కడ మాకు ఎలిజిబుల్గా పక్కనే ఉంటుంది. ఈరోజు ఈ అనువాడ గ్రామానికి మేము వచ్చిన విషయం ఏమంటే పెద్దారవాణం మండలం చేయాలని మేము పెద్దారవాణం నుంచి మా ఊరు రాజకీయ కూటంగా మేము ఊరందరూ ఒక్కటిగా కలిసి ఈ 4 రోజుల నుంచి అన్ని ఊర్లు తిరుగుతున్నాం. మనకు కావాల్సిన పెద్దగూడూరు, గొడవూరు, ఎడవల్లి, బానాడు, జగ్గల్లి, వంగాలి ఈ 3 రోజులు, ఇది 4వ రోజులు వీటికి వచ్చినది. మేము ఏమంటే ఆదోని జిల్లా అయితే కొన్ని ఆదోని పెద్ద మండలం, ఒకే మండలం ఆదోనికి
ఒకే మండలం ఉంటే ఈ మండలం విభజన చేయాలి, 4 మండలాలుగా 4 విడతలుగా చేయాలి అని ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ప్రతిపాదన చేసినారు. అందుకే మండలం అభివృద్ధి కావాలంటే మా మండలం ఒకటే అంటే ఈ పెద్ద మండలికి అభివృద్ధి చేయాలంటే అయ్యలేదు. ఎందుకంటే